శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి మే 1వ తారీఖు నుంచి 15 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. ఇప్పుడు ఈ రాశి వారికి ఈ పక్షం అంతా లాభస్థానంలో ఉన్నటువంటి కుజగ్రహం మీదే మొత్తం అంతా ఆధారపడి ఉంది. కుజుడు ఈ రాశి వారికి పరమ పాపి, తృతీయ అష్టమాధిపతిగా ఒక విధంగా ఆర్థికపరమైనటువంటి నష్టాలకి, అలాగే బంధుమిత్రులతో విభేదాలకి, ఆకస్మికంగా జరిగే ప్రమాదాలకు కూడా కుజుడే కారణమవుతుంటాడు. అంటే సర్వసాధారణంగా కన్యా రాశి వారికి ఏదో ఒక యాక్సిడెంట్ వారి లైఫ్లో జరుగుతూ ఉంటుంది. అది ముఖ్యంగా రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ రాశి వారికి కుజుడు ప్రస్తుతం 11వ స్థానంలోకి వచ్చాడు. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఇది ఒక విపరీత రాజయోగంలాగా ఏర్పడి ఈ రాశి వారికి అష్టమ భావ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అనుకూలంగా. అంటే అష్టమం ఏం చెప్తుంది? మన యొక్క ఆకస్మికంగా వచ్చే ధనం, అంటే అది ఏదన్నా ఒక లంచం రూపంలో జరగచ్చు, ఒక అదృష్ట రూపంగా మన దగ్గర ఏదన్నా ఎప్పుడో పనికిమాలిని పరమ వాస్తు దోషాలు ఉన్నటువంటి ఒక సైటో ఇల్లో ఉంటే అది ఎవరికో నచ్చి అధిక మొత్తంలో ఒకేసారి దాన్ని కొనుక్కోవడం జరగవచ్చు. లేదంటే మీకు ప్రభుత్వం ఏదైనా ఒక ఇల్లు కానీ ఒక ఇంటి స్థలం కానీ ఇవ్వచ్చు, గ్రాంట్ చేయొచ్చు. ఈ విధంగా భూముల ద్వారా ఆదాయం లభిస్తుంది. ఇన్సూరెన్స్ ద్వారా, అంటే మీకు ఏదైనా ఇన్సూరెన్స్ ఎప్పుడు వస్తుంది? మనకి ఏదో ప్రమాదం జరిగినప్పుడు ఆ ఇన్సూరెన్స్ ధనం రావచ్చు. లేదంటే చిట్ ఫండ్స్, దాని తర్వాత ఏంటంటే ఎవరన్నా మీకు ఓ బహుమతి రూపంలో ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఆకస్మిక ధనలాభం వస్తుంది. పెద్దవారి యొక్క ఆస్తి, అత్తగారి ఆస్తి కలిసి వస్తుంది. ఇక తృతీయాధిపతిగా మీకు మీ యొక్క తోడబుట్టిన వాళ్ళు, సోదరులు, మిత్రులు మీకు ఆర్థిక సహకారం ఇస్తారు. మీరు చేసే ప్రయత్నానికి వారి సహకారం కూడా లభిస్తుంది. అంటే మొత్తం మీద కుజుడు ఆర్థిక పరంగా మరి ఈ 15 రోజులు మిమ్మల్ని కంపల్సరిగా ఆదుకోవడం జరుగుతుంది. ఇక రవి అష్టమంలో ఉన్నాడు. ఇది కూడా ఒక విపరీత రాజయోగం లాంటిదే. ఒక దుస్థానాధిపతి ఇంకొక దుస్థానంలో ఉన్నప్పుడు విపరీత రాజయోగం ఇస్తాడు. అంటే విపరీత రాజయోగం అంటే ఎలా ఉంటుంది? ముందు ఒక పనిష్మెంట్ ఇచ్చి దాని తర్వాత ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ సమయంలో ముఖ్యంగా మీరు ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు ఏదైనా విమర్శలకు ఎదుర్కోవలసి రావడం కానీ, సడన్గా ఉద్యోగంలో ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అధికారులు మిమ్మల్ని చాలా వరకు ఇబ్బంది పెడతారు, వేధిస్తారు, చాలా వరకు తట్టుకోవాల్సి ఉంటుంది. సడన్గా మీ యొక్క ఆరోగ్యంలో కూడా ఒక విధమైనటువంటి తేడా వచ్చే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా తండ్రి గారితో విభేదాలు, అధికారులతో చికాకులు, ఈ సమయంలోనే సడన్గా మీకు ఏదైనా ప్రభుత్వ అధికారులు అంటే ఈడీ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఈ జిఎస్టీ వాళ్ళు సడన్గా రైడ్ చేసి కొంత ఇబ్బందిని కూడా కలిగించవచ్చు. అందువల్ల ఏంటంటే దానికి సంబంధించింది ప్రభుత్వ సంబంధించినటువంటి వ్యవహారాలు క్లియర్ చేసుకోవడం మంచిది. దాని తర్వాత ముఖ్యంగా మళ్ళీ మనకి సప్తమ స్థానం. ఈ సప్తమ స్థానంలో మరి రాష్ట్రాధిపతి బుధుడు సంచరిస్తూ ధన భాగ్యాధిపతితో కలిసి ఉన్నాడు. ఇది ఎక్కువగా ఉన్నత విద్య అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. అది ఎక్కడ విదేశంలో కానీ వేరే ప్రాంతంలో కానీ మీకు ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి. సహజంగా మీనరాశి సహజ వ్యయరాశి అవ్వటం వల్ల ఇది మెడికల్కి సంబంధించినటువంటి, హాస్పిటల్కి సంబంధించినటువంటి రాశి. అందువల్ల ఈ కన్యా రాశి వారు ఏదైనా మెడికల్లో ప్రవేశం కోరుకుంటూ ఉంటే అటువంటిది మెడికల్లో పీజీ అవ్వచ్చు, కొత్తగా ప్రవేశం అవ్వచ్చు. ఓన్లీ డాక్టర్లే కాకుండా ఈ వైద్యానికి సంబంధించింది, ఈ సేవకు సంబంధించిన వాటిలో ఎనీ మీకు ఇంచుమించుగా ఎవరైనా సరే, అంటే నర్సులు అవ్వచ్చు, లేదంటే ఈ హాస్పిటల్కి సంబంధించిన కోర్సులు అవ్వచ్చు, లేదంటే హోటల్ మేనేజ్మెంట్కి కూడా అవకాశం ఉంటుంది. అటువంటి వాటిలో
ప్రవేశానికి అవకాశం లభిస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలు మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంటాయి. వివాహం కుదిరినట్టే ఉంటుంది, జరిగినట్టే ఉంటుంది, కానీ అది ఏదో కారణంగా వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. ఎందువల్ల వారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల, అంటే మీ ఏదైనా పొరపాటు ఉండి అది వారికి చెప్పకపోతే ఆ కారణం వల్ల, ఇటువంటి కారణాల వల్ల సంబంధాలు మిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కుదుర్చుకున్నటువంటి వివాహాలు వాయిదా పడే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా వివాహ సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ సమయంలో కొత్తగా ఎవరైనా పరిచయం అవుతే వారిని పూర్తిగా నమ్మకుండా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే మంచిది తప్ప, పూర్తిగా కన్యారాశి వాడి మెయిన్ ఏంటంటే ఎవరినైనా తొందరగా నమ్మి సర్వం అర్పించి తర్వాత మోసపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది ముఖ్యంగా అఫైర్స్ విషయంలో వాళ్ళు చాలా చక్కగా ఒబీడియంట్గా ఎవరిని నమ్మకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది. మరి గురువు 9వ స్థానంలో ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బంది నుంచైనా కంపల్సరిగా బయటపడతారు. సాధారణంగా మనం ఇప్పుడు రాసులు, గ్రహాలు, నక్షత్రాల ఆధారంగా ఈ గోచార ఫలితాలు మాత్రమే చెప్పడం జరుగుతుంది 12 రాసుల వారికి కూడా. అంటే ఒకే రాశిలో కొన్ని కోట్ల మంది ఉండడం జరుగుతూ ఉంటుంది. అందరికీ ఒకేలాగన్నది ఎప్పుడూ కూడా ఉండదు. మనం ఇప్పుడు చెప్పిన ఫలితాలు కొన్ని పాజిటివ్ ఉండొచ్చు, కొన్ని నెగిటివ్ ఉండొచ్చు. అయితే ఏంటంటే మీ యొక్క జన్మ జాతకంలో ఆ జన్మ పత్రికలో మీకు ఏదైతే రాసి పెట్టి ఉందో అది మాత్రమే గోచార రీత్యా ఆ ఫలితాన్ని మీరు అనుభవించేలాగా ఈ గ్రహాలు చేయడం జరుగుతూ ఉంటుంది. జాతకంలో లేనిది మనం ఎంత ప్రయత్నం చేసినా, గురువు ఎక్కడికి వచ్చినా కూడా జాతకంలో ఉంటేనే ఆ ఫలితం జరుగుతుంది. ముఖ్యంగా సంతానం, వివాహం ఈ రెండు కూడా పూర్వజన్మ సుకృతం బట్టి, పూర్వజన్మ ఫలితం బట్టి ఆధారపడి ఉంటుంది. అందువలన గురువు 5లోకి వచ్చాడంటే సంతానం కలుగుతుంది, మీరు చెప్పారు కలగలేదు. సప్తమంలో గురువు వచ్చాడు, వివాహం వద్దన్నారు, అవ్వలేదు అంటే కుదరదు. ఎందుకంటే మీ జన్మపత్రికలో మీరు పుట్టినప్పుడు ఆ బ్రహ్మదేవుడు మీ జీవితంలో వివాహం రాసిపెట్టి ఉంటే వివాహం జరుగుతుంది, సంతానం రాసిపెట్టి ఉంటే సంతానం జరుగుతుంది. ఈ రెండూ లేకుండా జరగలేదంటే కాదు. అందుకని మీరు మీ యొక్క జాతకాన్ని ఇంకా క్షుణ్ణంగా డీటెయిల్గా తెలుసుకోవాలంటే మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే మీకు తెలిసినటువంటి జ్యోతిష్కుడు, అంటే ముఖ్యంగా ఎప్పుడూ కూడా మీ కుటుంబం ఒక ఫ్యామిలీలాగా, ఒక ఫ్యామిలీకి ఎలాగ డాక్టర్ ఉంటాడో ఒక ఫ్యామిలీ జ్యోతిష్కుడు ఉంటే వారి దగ్గర చూపించుకుంటే మీకు ఇంకా మంచి ఫలితాలు క్లారిటీగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ యొక్క జన్మజాతకం కేవలం మీ బట్టే కాకుండా మీ భార్య, మీ తల్లిదండ్రులు, మీ తోడబుట్టినవారు, మీ యొక్క సంతానాన్ని బట్టి కూడా మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులు అప్పటికప్పుడు కొన్ని ప్లస్ మైనస్ కూడా ఇస్తుంటాయి. కాబట్టి మీ యొక్క జన్మజాతకాన్ని పూర్తిగా తెలుసున్న మంచి జ్యోతిష్కుడి దగ్గర చూపించుకొని ఆ విధంగా మీరు ఫలితాలను తెలుసుకుంటే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నది. సో అలాగే ఏదన్నా జాతకంలో బలం పెరగాలంటే పుణ్య కార్యక్రమాల ద్వారా దైవ బలం పెంచుకునే అవకాశం ఉంది. అంటే ఎవరు ఎక్కువగా మనం దానం చేయడం వల్ల, ఇతరులకి సహాయం చేయడం వల్ల, వృద్ధులకి సహాయపడడం వల్ల మీ యొక్క పుణ్యఫలం పెరుగుతుంది. అంటే ఏదైనా అష్టమం అన్నది మన కష్టాలకు కారణమవుతుంది. మనం చేసే ధర్మాల ద్వారా, డొనేషన్స్ ద్వారా కంపల్సరీగా మీ యొక్క అదృష్టం పెరుగుతూ ఉంటుంది. ధర్మం అది చేసేటప్పుడు కూడా అది ఊరిగా పెద్దగా మనం ఈ పేరు చెప్పుకొని పబ్లిక్గా ఇంత దానం చేసాం, ఈ పలానా గుడిలో ఒకసారి ఏం చేస్తుంటారంటే ఏదో ఫ్యాన్ ఒకటి వేస్తుంటారు, దానిపైన పలానా వాడు ధర్మం అని రాస్తారు, అంటే డొనేషన్ అని రాస్తారు. అలా చేయడం వల్ల ఇంకా ఎక్కువ పాపం కలిగే అవకాశం ఉంది. భగవంతుడు మనకి ఇచ్చాడు, భగవంతుడే మన ద్వారా చేయించుకుంటాడు, కానీ మనం భగవంతుడికి ఇవ్వడం అనేది ఎక్కడన్నా హాస్యాస్పదం. కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయకుండా సాధ్యమైనంత వరకు మీ యొక్క తాహతను బట్టి, మీ యొక్క స్థాయిని బట్టి కూడా ధర్మం చేయవలసి ఉంటుంది. లేనివాడు ₹1 ధర్మం చేసినా అది అతడి ఖాతాలో ధర్మ ఫలితం కలుగుతుంది. అయితే ఉన్నవాడు వాడి స్థాయిని బట్టి వాడు కూడా ₹1 చేస్తే వాడికి పెద్దగా ఫలితం రాదు, దానివల్ల ఉపయోగం కూడా లేదు. కాబట్టి ఏదైనా ఒక పని చేసినప్పుడు అది అవతల వాడికి ఉపయోగం ఉండాలి, అది మీ యొక్క స్థాయికి తగ్గట్టుగా ఉండడం జరుగుతుంది. అందుకే మొత్తం మీద ఎక్కువ ధర్మ కార్యక్రమాలు చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క దోషాలు పరిహారం అవుతాయి. అలాగే మూగజీవులకు కూడా సాధ్యమైనంత వరకు సేవ చేయడం అన్నది మంచిది. స్వస్తి.